ఆయన బాగున్నారా? చిన్న ఇల్లు మాత్రం చిన్న కింద ఉంది. రైతుల గురించి సహకరించండి. తప్పకుండా పండించాలని ఆలోచన ఎవరికి రావటం లేదు. నేను ఒకవైపు బిజినెస్ చేస్తూ ఒక పక్క వ్యవసాయం చేస్తాను. సూపర్ అన్న సూపర్. ఆదర్శంగా తీసుకోవచ్చు యువత. చెరువు లేదు ఏట్లేదు. ఈ రోజు ఉద్యోగాలు అంటారు, బయటికి వెళ్ళిపోతారు, కానీ రైతు పండించిన పంటే వాళ్ళు తింటారు. తొక్కేస్తాను పోయే రైతు అన్న ఏటి చేస్తున్నంతే ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఈ దేశం నాకేమిచ్చిందని చెప్పేసి ఆలోచించకూడదు. ఈ దేశానికి నేను ఏం సేవ చేశాను అన్నటువంటి ఆలోచించాలన్నమాట. జై జవాన్ జై కిసాన్ అన్న విధంగా, రైతే రాజు అన్న విధంగా చిన్నగా ఎంటర్టైన్మెంట్ చెప్పేసి ఎలా ఉంటుందో చూడండి. అతను కూడా అందరికి ముందుగా నమస్కారం. ఈ రోజైతే చిన్నబగ్గ కాలనీ అని ఒక గ్రామం వచ్చాం. ఈ గ్రామంలో రెండో రైతుని అయితే కలవడానికి వచ్చాం మేము. ఈ రైతు సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మా లక్ష్యం ఏంటంటే రైతుని ప్రోత్సహించడమే మా లక్ష్యం. రండి. అన్న నేను బాగున్నారా? ఫ్రెండ్స్, మేమైతే రెండో రైతుని అయితే కలవడానికి వచ్చాం కదా. రెండో రైతు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆయన బాగున్నారా? చిన్న ఇల్లు మాత్రం చిన్న కింద ఉంది. బాగున్నారా? మొత్తం అందరు ఫ్యామిలీ మొత్తం బాగున్నారా? రండి. ఫ్యామిలీ మెంబర్స్ బయట లోన్ ఉన్నారా? ఓకే ఓకే. మన పొలం ఎక్కడ ఉంది అంటున్నా? మన మడి ఇటు ఉంది, రెండు వైపులు ఉంది. ఇటు ఉందా? ఓకే ఓకే. దక్షిణ వైపు ఉంది, ఉత్తర వైపు ఉందా? సరే ఇటు ఏది దగ్గర? ఇటు దగ్గర. సరే ఇక్కడికి వెళ్దాం మరి. రండి. ఇంకేంటన్నా మొత్తం ఓకేనా? అంతా ఓకేనా? ఓకే ఓకే. రోజు చదువుకుంటున్నారా? చిన్నపిల్లల? ఓకే ఓకే. జార్ ఇటేనా? ఉత్తరమా? ఇది దక్షిణమా? ఓకే ఓకే ఓకే. రైతుల గురించి దక్షిణ వైపు సహకరించండి. ఓకే ఓకే చేయండి. ఓకేనా? ఓకే తప్పకుండా. ఉందండి. పంటలు మేము మా పంటల గురించి ఇక్కడ పెట్టండి. మంది ఏదన్నా మంది మందేనా ఇది? మందే. ఎంత ఉంటుంది అన్న మ్యాక్సిమం? మొత్తం 60 సెంట్లు. 60 సెంటా? ఓకే ఓకే. ఏంటి ఇది వడ్డా లేకపోతే మంది? ఏం విత్తనం ఇది? పత్తి విత్తనము. పత్తిని విత్తేసా? ఓకే ఓకే. ఎలా ఉంటుందన్న ఇక్కడ ఇది? ఇలాగంటే ఇక్కడ కింటాకి 6,000 7,000 పడుతుంది. 6,000 7,000. ఓకే ఓకే. అంటే అమ్మడమా లేకపోతే? అమ్మడం. అంటే మంచి రేటా లేకపోతే ఏమన్నా? మంచి రేట్ అంటే కొద్దిగా తక్కువ రేట్లోనే ఇస్తున్నారు. యాక్చువల్ గా 9,000 10,000 రావాలి కింటాకి. కానీ 6,000 7,000 ఈ సంవత్సరం డౌన్ అయింది. ఓకే ఓకే. ప్రతి ఏటా పర్వాలేదు, బాగానే? ప్రతి ఏటా పర్వాలేదు. ఓకే ఓకే. ఈ ఏటా ఏమో 7,000 పడింది. ఓకే ఓకే. మీరు పెట్టుబడి ఎంత పెట్టారు దీనికి? పెట్టుబడి 30,000 అవుద్ది. 30,000 అవుద్దా? ఎకరాకి 30,000. మరి మీకు గిట్టుబడి ఎంత వస్తుంది? గిట్టుబడి వస్తుంది. మరి అప్పుడు బాగా దిగితే గిట్టుబడి వస్తుంది. దిగుబడిలోనే పంటల్లోనే పంట బాగా పండితే ఎక్కువ వస్తుంది, తక్కువ పండుతాయి తక్కువ వస్తుంది. ఇప్పుడు మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి? వర్షాలు మరి పంటలు ఎలా పండుతాయి ఏంది? ఈ వర్షాలు పండితే వర్షాలు వస్తే పండుతాయి, వర్షాలు లేకపోతే పండవు. మరి ఇప్పుడు మాకు ఏ ఆధారం లేవు, ఒక బోరింగ్ లేదు, ఏటీ లేవు. వాటర్ సమస్య ఉందా? వాటర్ సమస్య మామూలు వర్షాల ఆధారమే. మరి గడ్డ వర్షం వస్తే గడ్డ వస్తుంది, వర్షం రాకపోతే గడ్డ రాదు. ఓకే ఓకే. ఇంకా మరి ఈ చుట్టుపక్కల ఇదేనా పత్తి ఎక్కువ వేస్తారా ఏంటి? ఇక్కడ మా ఏరియా మొత్తం పత్తి వేస్తాం. పత్తి ఓరి ఒట్టి ఇది కాదు. అప్పుడు ఇది ఊటి రేగిందంటే మరి పనికి రాదు, ఊటి రేగిన దగ్గర ఇది వేస్తాము. ఓకే ఓకే. ఓట ఓకే. ఓట వీళ్ళు తగినట్టు ఉంటే పనికి రాదు. ఇది బాగా ఇలాగే ఉంటేనే ఇది పని. అదే పొడి పొడిగా ఉంటే పత్తికి పనికి వస్తుంది. ఓకే ఓకే.
వాటర్గా అది ఉంటుంది వరికి. ఓకే ఓకే. వరి ఎప్పుడు వేస్తారు మరి? వరి జూలైలో ఆగస్టులో వేస్తాము. అవి ఇంకో ప్లేస్లో ఉన్నాయి, ఓకే వేసుకుంటాము. ఓకే ఓకే. ఇప్పుడు ఇది మామూలుగా ఇది బస్తా ఎంత అయిందన్న ఎలా వచ్చింది మీకు? కొనుక్కొని ఉంటుంది కదా పత్తి విత్తనాలు కొనుక్కోవడానికి. అంటే ఒక విత్తనం ఒక ప్యాకెట్ 700 రూపాయలు తీసుకుంటున్నారు. 700. ఓకే ఓకే. ఒక ప్యాకెట్ 700. ఓకే ఒక ఓకే. ప్యాకెట్కి మినిమం 50 సెంట్లు వేసుకోవచ్చు. దీని సరిపోయి అంత దీనికి సరిపోయేంత వేసుకోవచ్చు. దానికి దిగుబడి వస్తుంది ఒక 4 క్వింటాలు 4 క్వింటాలు వస్తుంది. కొంచెం పర్వాలేదు, బాగానే వస్తుంది. అంటే నేలను బట్టి వస్తుంది. నేలను బట్టి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మన వర్షాలు బట్టి, స్టార్టింగ్ లో వర్షం బాగానే ఉంటే ఓకే ఓకే మొక్కలు ఎదుగుదల కూడా వస్తుంది అన్నమాట. ఓకే. మీరైతే మొత్తానికైతే పత్తి వేశారు. అయితే కట్ట మామూలుగా మీకు ఇక్కడ 700 ఉంది. 700 అంతే. ఈ పత్తి అంటే ఎక్కడ సరఫరా చేస్తారన్న నార్మల్ గా ఎక్కువగా? అంటే పెద్ద రైతుల నుండి వస్తాయండి, వాళ్ళ నుండి మేము తీసుకుంటాము. ఓకే ఓకే. కానీ మేము వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత ఇచ్చేస్తాం. ఓకే 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 ఓకే. ఇది అయితే మీకు ప్రస్తుతానికి అయితే ఇది పర్వాలేదు. అయితే ప్యాకెట్ కి 700 అయింది. అంటే ఒక చిన్న ప్యాకెట్ లేకపోతే బస్తా లాగా ఉంటుందా? లేదు, చిన్న ప్యాకెట్. ఓకే. చిన్న ప్యాకెట్. చిన్న ప్యాకెట్ 50 సెంట్లకు సరిపోతుంది. 50 సెంట్లు, అది 500 గ్రాములు ఎంత ఉంటుంది. ఓకే ఓకే. ఓకే. మేమైతే ఇప్పుడు మీరు పత్తి విత్తనాలు వేశారు కదా, మీ 700 అంటున్నారు కదా, మేము ఈ పత్తి విత్తనాలకి ఎంత అయితే అయిందో అంతకు మేము 1000 రూపాయలు ఇస్తాం. అంటే నార్మల్గా మీకు మాకు ఏంటంటే మా పర్పస్ ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ఓకే. మీరు పత్తి విత్తనాలు వేశారు. ఓకే. ఇది కూడా ఒక పంటే, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. దానికి కాబట్టి మేము ఏం చేస్తాం అంటే మీరు పత్తికి ఆ ప్యాకెట్కి ఎంత అయిందో అంత మనీ వేస్తే మేము ఇప్పుడు మీకు పే చేస్తాము. ఓకేనా? ఓకే నరేష్. అంతే. ఒకసారి లెక్క పెట్టుకోండి. ఓకేనా? సరిపోయినా? ఓకేనా? మీరైతే మంచిగా పత్తి పండిస్తున్నారు, చక్కగా వేసి అందరికీ ఒక ఆదర్శంగా రైతుగా నిలబడుతున్నారు. ఇక చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యాపారాలు ఉద్యోగాలు అంటూ చదువుకున్న వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. ఈ వ్యవసాయం అనేది చేయట్లేదు. వ్యవసాయం చేయడం వల్ల ఏమైతే తగ్గిపోతుంది. మనకి పత్తే కాదు, ఒరే కాదు, ఇంకే పంట అయినా రైతు అన్నవాడు తగ్గిపోతున్నాడు కదా. అసలుకి ఈ రైతు గురించి మీరేమన్నా ప్రజలకి ఏమైనా చెప్తారు? అసలు రైతు ఎందుకు తగ్గిపోతున్నాడు, అసలు వ్యవసాయం ఎందుకు తగ్గిస్తున్నారు, అసలు ఎవరు పంటల మీద అంత మక్కువ ఎందుకు చూపించట్లేదు, మీరేమైనా చెప్పగలరా? ఎందుకంటే రైతులు సరైన గిట్టుబాటు లేక, తర్వాత ఎరువులు రేట్లు పెరిగిపోవడం వల్ల ఆ రైతన్నకు కొనలేక, వాళ్ళ దగ్గర సరైన పెట్టుబడి లేక రైతన్న తగ్గిపోయి వాళ్ళు వ్యవసాయానికి ప్రోత్సాహం కాకుండా వెనక ఉండిపోతున్నారు. లాస్ట్కి వ్యవసాయాలు ఏడు చేస్తారు అంటే పెద్ద ఇంటోళ్ళు ఎవరెవరు ఇచ్చేయడం వల్ల వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏదేదో చేస్తున్నారు. ఓకే. ఇంకా దాన్ని అయితే ఇంకా డాబాలు అవి కట్టేస్తున్నారు అనమాట. కట్టేస్తే నెక్స్ట్ పండించడానికి తక్కువ అయిపోతుంది. అందుకే రైతన్న తగ్గిపోతున్నారు ఇప్పుడు. అసలుకి రైతన్న తగ్గకుండా మీరు అసలుకి వీళ్ళకి రైతన్న అసలు తగ్గకూడదు. తగ్గకుండా చేయాలంటే ఏం అసలుకి ప్రభుత్వాలకు కానీ ఎవరికి కానీ మీరు ఏం చెప్పగలరు? ప్రభుత్వానికి చెప్పవలసింది ఏం లేదండి. అక్కడ రైతులకు అనేది ప్రోత్సహించాలి. ఎలాగనేది వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే రైతన్న శాతం పెరుగుతుంది అనమాట. వాళ్ళు పెరగడం వల్ల వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. కొందరు బిజినెస్ అనేసి ఈ వ్యవసాయం పైన బిజినెస్ చేస్తుంటారు చాలా మంది. రేపు మనకి తిండి దొరకదు, అది అవి తెలియదు వాళ్ళకు. కావాల్సింది డబ్బులే. కానీ తినడానికి తిండి, వరి పండించాలి, లేకపోతే చిరుధాన్యాలు, లేకపోతే నువ్వులు, రాగి, జొన్నలు పండించాలని ఆలోచన ఎవరికి రావటం లేదు.
అదే అందరూ డబ్బు వైపే చూపిస్తున్నారు. ఇలా మనం డబ్బు వైపు చూసుకుంటా వెళ్ళామనుకో రేటు మనం తింటాకి ఏమి ఉండదు. ఇంకా మన డబ్బులు కట్టలే తినాలి ఇంకా. అందుకే డబ్బు మీరు వ్యవసాయం చేస్తున్నారు. మీరు అంటే చాలా గ్రేట్ ఇది వ్యవసాయం. ఇంకా మీరు ఇప్పుడు ఎంత చదువుకున్నారన్న మీరు? నేను ఎంఏ బీఎడ్ చేశాను. ఓకే చేశాను. దాంతో పాటు నేను ఒకవైపు బిజినెస్ చేస్తూ ఒక పక్క వ్యవసాయం చేస్తుంటాను. సూపర్ అన్న క్లాప్స్ కొట్టండి. సూపర్ అన్న. ఒక పక్క బిజినెస్ చేస్తూ ఒక పక్క వ్యవసాయం చేస్తూ సూపర్ అన్న. ఇలాంటి ఆదర్శంగా తీసుకోవచ్చు యువత. థ్యాంక్ యూ. చాలా అంటే నువ్వు బిజినెస్ చేస్తూ ఇది చేస్తున్నావు అంటే చాలా గ్రేట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే బిజినెస్ వ్యాపారం చేసి ఏం చేస్తున్నారంటే వ్యవసాయం వదిలేస్తున్నారు. ఈ వ్యవసాయం అనేది మొత్తం ఒక చీప్ అయిపోతుంది రోజు రోజుకు. అదేందిలే అనుకుంటారు కానీ తొక్కేస్తున్నారు. రాను రోజుల్లో ఇదే వాడికి అన్నది తొక్కేస్తున్నారు మన వాళ్ళకి. ఏడు తెలిసిన పేదవాడు అనేసి అంటే మన వాళ్ళు ఏడు తెలిసిన కష్టపడిన జీవి కనీసము కనికరం లేకుండా తొక్కేస్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, వాళ్ళైతే ఎలా చెప్తున్నారో ఆ అన్నను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఒక పక్కన బిజినెస్ కూడా చేస్తున్నాడంట. బిజినెస్ కూడా చేసి మనకి వ్యవసాయం చేసి మనకైతే ఆహారాన్ని ఏదో పత్తి కానీ చిరుధాన్యాలు కానీ ఇంకా వరి ఏది కానీ ఆయన అయితే బిజినెస్ చేస్తూ ఈ వ్యవసాయం అనేది చేస్తున్నాడు. ఆయన్ని మీరు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి. ఓకే అన్న. ఇంకా మనకి ఊర్లో ఏమైనా ఈ చుట్టుపక్కల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే నీటి కొరత కానీ బడులు అలాంటిది ఇంకేమైనా ఉన్నాయా? నీటి కొరత ఉందండి. ఎలాగంటే మాకు వర్షం ద్వారా గడ్డి ఉంటుంది కానీ సరైన కాలువలు లేక నీరుకి ఇబ్బంది పడిపోయి వరి వేసే బదులు పత్తి వేయడం అవుతుందండి. ఓహో, వరి అంటే వాటర్ లేకపోవడం వల్ల ఇది కూడా యాక్చువల్ గా వర్షాధారమే. దాని పైన ఉన్న గడ్డి మొత్తము నీరు అనేది ఇంకోతుంది, కాలువలో రావట్లేదు. వాటర్ అయితే వస్తుంది వర్షం పడితే, కాకపోతే ఎక్కడ నీరు అక్కడ వెళ్ళిపోతుంది. స్టాక్ ఉండడానికి ఉండదు అసలు. దానికి చెరువు లాంటిదో పెద్దది అలాంటివి ఉంటే బాగుంటది. ఆ నీరు స్టాక్ ఉంటే పోనేదో పంటలు కూరగాయలు కాకపోతే వ్యవసాయం మీద యూజ్ చేస్తాం. కనీసం ఇక్కడ అది నిల్వ ఉండడానికి కూడా మరి చెరువు లేదు, ఏట్లేదు. ఓకే. ఒక చెరువు తోడిస్తే మీకు పంటలకు కానీ దేనికైనా యూజ్ అవుతుంది. అంటే గడ్డ నార్మల్ గా గడ్డ ఉంటది కానీ వాటర్ అనేది ఇటు ప్రవహించట్లేదు. అటు వెళ్ళిపోతున్నాయి, ఇటు రావట్లేదు. ఒకవేళ వచ్చిన అటు కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇదంతా మొత్తం జోళ్ళేనండి. 3-4 గడ్డలు వస్తాయి. దీనికి స్టాక్ ఉంచడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ప్లేస్ ఉంటే ఇప్పుడు ఇవన్నీ మొత్తం వ్యవసాయం ఊరే పండుద్ది. ఊరి పండినే కానీ వర్షాలు లేక అది కాకుండా అక్కడ ఇంకుడు గుంటలని లేక సరైన లేక ఇక్కడ మనం పత్తి వేసుకోవాల్సి వచ్చింది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా పెద్దవాళ్ళు, మీరు కూడా చూశారు కదా. వీళ్ళకైతే ఇక్కడ మ్యాక్సిమం ఇంకుడు గుంటలు అంటే పెద్ద చెరువులాగా ఒకటి ఏమీ లేదంట. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి అక్కడ చెరువు ఏర్పడేలాగా చేస్తే మీరు తృప్తిగా, వీళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది. మీరు కూడా ఒక రైతన్నని, ఒక వ్యవసాయం చేసే దారుని, చిరుధాన్యాలు పండించే వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించేటట్టు అవుతుంది. దయచేసి మీరు అక్కడ ఏదైతే చెరువు ఇది ఏదైతే కావాలనుకుంటున్నారో దయచేసి వాళ్ళకి అది తవ్వించి వాళ్ళకైతే వాటర్ వచ్చేలా చేయాల్సిందనగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ఏ ఉద్దేశపూర్వకంగా అడగట్లేదు. రైతన్నని ప్రోత్సహించండి అని చెప్తున్నాం ఓన్లీ మేము. మీరు ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను అందరికి ఒకటే చెప్తాను, రైతు అనేవాళ్ళు అందరూ కూడా రైతుకి ఒక్కరికి ప్రోత్సహిస్తే గవర్నమెంట్ లేకపోతే మన ప్రజలు లేకపోతే ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు కానీ ఎవరు కానీ లేని వాళ్ళకి ఈ రైతన్నకి చూపిస్తే చాలు. వాళ్ళకి ఏదైనా సహాయం సబ్సిడీ ద్వారా కానీ లేకపోతే వేరే విధాలుగా కానీ పథకాలు ఇవన్నీ ఇచ్చి అంత కాకుండా సబ్సిడీల ద్వారా మనకి ప్రతి ఒక్క విత్తనాలు కానీ లేకుంటే ఎరువులు కానీ ఇటువంటివి చిన్న సహాయం చేస్తే రైతన్నోడు రేపొద్దున మెరుగైతే మనకి సరిపోద్ది. ఈ రోజు ఉద్యోగాలు అందరూ బయటికి వెళ్ళిపోతారు కానీ రైతు పండించిన పంటే వాళ్ళు తింటారు. ఇంకొక రోజు వస్తారు మళ్ళా ఈ భూమి అమ్మేస్తారు. ఈ అమ్మేసి మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ మనం ఎక్కడ మనం కష్టపడి పండించిన పంట మళ్ళీ వాళ్ళు తింటారు. ఇవన్నీ అలా కాకుండా రైతన్ని వారికి ప్రోత్సహించి సబ్సిడీ ద్వారా మనకి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదో ఒక రూపంలో మనకి అందిస్తే రైతు అనే వాడు పెరుగుతాడు, సమాజం అనేది పెరుగుతుంది. సూపర్.
ఇటువంటిది అన్నిది ఈ గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ తీసుకోకుండా ఏమి చేయకుండా అలా ఉండిపోతుంది. దీనికి పెద్దవాళ్ళు ఉండాలి, చిన్నవాళ్ళు ఉండాలి, రైతన్న ఉండాలి, ప్రజలు ఉండాలి, ప్రభుత్వం కూడా మనకు ఆదుకోవాలి, సహకరించాలి. మనకి అంతే చాలు. అందరూ మనకి రైతు అనేవాడు ప్రతి ఒక్కడు బాగానే ఉంటాడు. ఎవరు చూడకపోయే రైతు అన్న ఏడు చేస్తుందంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఈ రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఒక్కటే పెద్దవాళ్ళు దిగి రావాలి. అంతే, దిగొచ్చి వీళ్ళని చూస్తే అంతే చాలు. ఇది మనకి ప్రభుత్వాలు వీళ్ళది సంబంధం లేదు. ఇది దేశ సమస్య అంతేగాని ఇది ప్రజల సమస్య, ఒక ప్రభుత్వం సమస్య కాదు. ఇది ఒక దేశంలో రైతు ఉండాలి, రైతు ముఖ్యం ఉండాలి. ఖచ్చితంగా ఒక రైతు అనేది ఉండాలి. రైతు లేకపోతే ఇప్పుడు ఎలాగ చెప్పిన పంట వస్తుంది, రైతు పండించిన పంటతోటే వీళ్ళు అందరు తింటారు. అంతే కదా, వీళ్ళు రైతు పండించకపోతే అవ్వదు కదా. దీనికి పెద్దవాళ్ళు చిన్న మనసు చేసి ఆ సబ్సిడీల ద్వారా మనకి విత్తనాలు కానీ లేకపోతే ఎరువులు కానీ ఇటువంటివి కానీ అందిస్తే మనము ఇంకా మంచిగా ముందుకు నడగలము. అంతే. లేకపోతే మనకి ఈ సబ్సిడీస్ ఏమైపోతే రైతు అక్కడే ఆగిపోతున్నాడు. రైతు ఆగిపోతే పంట ఆగిపోతుంది, పంట ఆగిపోతే మనకు ఆహారం ఆగిపోద్ది, ఆహారం ఆగిపోతే మన ఊపిరి ఆగిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. మీరు పెద్దలైతే కొంచెం పెద్ద మనసు చేసుకొని ఈ రైతులకి మీరు ముందుగా ప్రోత్సహించాలని మా వంతు ఇక్కడ ఉన్న రైతులందరూ కోరుకుంటున్నాం. అన్న మీ పేరు ఏం పేరు అన్న? గిరన్న. అన్న సూపర్ అన్న, చాలా అంటే చాలా బాగా చెప్పారు. సూపర్ ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు మీరు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. ఇప్పుడు మన గిరన్న చాలా చక్కగా చెప్పిండు రైతుల గురించి. ఇప్పుడు మన పక్కన పెద్దవారు ఉన్నారు, ఈయన ఏం చెప్తాడో తెలుసుకుందాం. చెప్పండి. వ్యవసాయం మీద ఏంటంటే మటుపులు ఎక్కువ అయిపోతున్నాయి. మటుపు ఎక్కువ అయిపోవడము, పంట తక్కువ పండుతుంది, మటుపు ఎక్కువ అయిపోతుంది. మటుపు ఎక్కువ అయిపోవడం, రైతులు చెడిపోవడం వల్ల భూములు పుట్లు కూరలు ఉండిపోవడము, అడిగలు ఉండిపోవడం ఇలాగ అయిపోతుంది. అందుకనేసి రైతులకి కసింత తగనంత, ఆ తర్వాత మన లేబర్లకు తగనంత కూలి అయితేనే అవుతాయి. రైతులకి ఎక్కువ మట్టు పెడుతున్నది, కూలోళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతుంది. అందుకనేసి రైతులకు పోతున్నాడు. మరి తగనంత కూలి తీసుకుంటే మన ప్రజలకి బాగుంటుంది. కానీ మరి ప్రజలకి ఎక్కువ తీసుకుంటే రైతులకి తక్కువ ఇదైతే పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది, పంటలు తక్కువ పండుతుంది. అందుకనేసి రైతులకి చాలా దెబ్బ. ధరలు కూడా తక్కువే వస్తాయి, ధరలు కూడా తక్కువ అవుతుంది. కొన్ని చోట్ల కొంచెం పర్వాలేదు. ఇది ఏమీ లేదు. ఏంటంటే ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే గిట్టుబాటు ధర కానీ వ్యవసాయం ఎవరైతే తగ్గించేస్తున్నారో వాళ్ళందరూ వ్యవసాయం తగ్గించొద్దు. ఈ గిట్టుబాటు ధర ఇచ్చారనుకుంటే వ్యవసాయం తగ్గించడం ఎవరో పండిస్తారు. వీళ్ళు ఏమన్నారంటే కూలీలకి ఎక్కువైపోతున్నాయి డబ్బులు, ఎవరైతే పనికొస్తారో వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఎవరైతే రైతు అయితే ఉంటున్నాడో మెయిన్ ఆ రైతుకి ఏంటంటే కూలీలకు డబ్బులు ఎక్కువైపోతున్నాయి, ఆయనకి ఖర్చు ఎక్కువైపోతుంది, ఆయనకు వచ్చే పంట కూడా తక్కువైపోతుంది. దీనివల్ల ఏంటంటే ధరలు ఎవరు ప్రభుత్వం ధరలు కూడా పెంచట్లేదు. దీనివల్ల రైతే నష్టపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు మీ అందరూ కలిసి కట్టుకుండి ఈ రైతನ್ನು ప్రోత్సహిస్తే మనకు మరింతగా ఇంకా పంటలు పండించి మనకు ఆహారం అయితే అందించడం జరుగుతుంది. మొత్తానికైతే మనం ఇక్కడ వీళ్ళ సమస్యలు అయితే తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు వీళ్ళకైతే మన సర్ప్రైజ్ ఒకటి ఉంది. కళ్ళు మూసుకున్నారు కదా, మూసుకోరా, మీకు ఒక సర్ప్రైజ్ మూసుకున్నారు కదా నరేష్. మన ప్రాసెస్ ఎవ్వడంట చేతులు పట్టండి, విర్రే పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోండి, కింద పడిపోద్దేమో. కింద పడిపోతుంది, బరువు ఎక్కువ ఉంటుంది. కళ్ళు తెరవండి. చూసారు, అదిగోండి మీకు కావాల్సిన ఏదైతే ఉన్నాయి ఈ రోజు నిత్యావసర సరుకులు తీసుకోండి. మీరు కాదని మీరు వ్యవసాయం చేసి 10 మందికి అన్నం పెడుతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి. మా ముఖ్య ఉద్దేశం రైతును ప్రోత్సహించడం. మీరు ఇలాగే చేయండి, 10 మందికి అన్నం ఇలాగే పెడతా ఉండండి. మేము అందరూ సంతోషంగా ఉంటాం, దేశం కూడా సంతోషంగా ఉంటుంది. ఓకేనా? కింద పెట్టడా మీరు మాకు కాదు, మేమే మీకు దండం పెట్టాలి. ఎందుకంటే మీరు రైతులు కాబట్టి 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు మీరు, అన్నాన్ని ప్రసాదించేవాళ్ళు మీరు. మీకు మేము దండం పెట్టాలి కానీ మీరు మాకు ఎప్పుడు దండం పెట్టండి. ప్రోత్సహించినందుకు ఓకే, ఇలా ప్రోత్సహించినందుకు మాకు వ్యవసాయం చేయడంలో చాలామంది వస్తుంటారు. సమాజం కోసం తెలుసుకొని మాకు ప్రోత్సహిస్తే కొన్ని వ్యవసాయం చేయడానికి కూడా
చేసినందుకు మాకు ఆదర్శంగా చూసుకొని చాలామంది వచ్చి మమ్మల్ని ఇలాగ ఇంప్రెస్ చేసి సమాజానికి కొన్ని విషయాలని తెలియజేస్తారనేసి మేము ఈ విధంగా వీడియో ద్వారా తెలియజేస్తాం. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే, మీ యూట్యూబర్లు కూడా మా ప్రజల కోసము రైతుల కోసం వచ్చిన చాలా థ్యాంక్స్. ఇంకోటి మీరు ఈ రైతుల కోసం వచ్చారంటే ఎంతో సంతోషంగా ఉంది. చాలా మీరు ఎంత ప్రోత్సహిస్తున్నారంటే మీరు ఇంకా చేస్తే ఈ రైతులు కూడా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే. ఇంకా ఇంతకు ముందు ఎవరైనా అలా వచ్చారన్నా? ఎవరైనా ఎవరు రాలేదు. ఓకే ఓకే, మీరే ఫస్ట్ టైం వచ్చారు. చాలా థ్యాంక్స్. మీరు వచ్చి చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, మేము రైతుకి అయితే సర్ప్రైజ్ ఇచ్చాం. వాళ్ళైతే మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది, మేము కూడా వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. మేము ఇలా ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. కంటెంట్ అయిపోయింది అనుకోమాకండి, చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా రైతన్న సమస్యలు తెలుసుకుందాం. ఇప్పుడు రైతన్నలతో చిన్న ఎంటర్టైన్మెంట్ చేపిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా? రండి, మావాడు ఆల్రెడీ ఆడ యుద్ధానికి సిద్ధంగా ఉండు. చూడండి, మంచి ఊపు మీద ఉన్నారు కుర్రోళ్ళు. డ్యాన్స్ ఎత్తే ఈ రోడ్డు ఊడిపోద్దేమో. సూర్య. సూర్య గౌతమ్. నీ పేరు? అశ్వంత్. సారు వ్యవసాయ పని మీద వెళ్ళి రావడానికి కొంచెం లేట్ అయింది. సారే ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచి మీ ఇంగిట మాట్లాడుతా అన్నాడు. సార్ మాట్లాడండి. ఇప్పుడు 1976 చదివాను నేను ఒకసారి. ఎలానంటే పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పేసి మనము చాలా ఆనందిస్తున్నామే కానీ తప్ప రాబోయే రోజుల్లో తినడానికి తిండి గింజలు కూడా కరువు అయిపోయి చాలా ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి ఆ రోజుల్లోనే నేను పేపర్ చదివాను. అలాగే ఇప్పుడు విద్యాపరంగా అందరూ అభివృద్ధి చెందుతున్నారు. కానీ విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడు కూడా అందరికీ ఉద్యోగాలు అంటే ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలంటే దొరకవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యూట్యూబర్స్ వచ్చి ఆ కుర్రోళ్ళు వచ్చారు, యూట్యూబ్ కుర్రోళ్ళందరూ వచ్చేసి మాకు వ్యవసాయం ఎలా పండించాలా, ఎలా చేయాలా, ఏం చేయాలన్నటువంటిది అన్ని విషయాలు మాకు చెబుతూ మాకు విత్తనాలే కాకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళు సహాయపడుతున్నారు. కాబట్టి వాళ్ళ సహాయం మాకు సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మంచి సదవకాశం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా, ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, గ్రామీణులైతేమి ఇక పట్టణ వాసులైతేమి ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ యొక్క యూట్యూబ్ కుర్రోళ్ళు వచ్చి వాళ్ళ మనకి ఎంతగానో సహకరిస్తున్నారు, సహాయం చేస్తున్నారు విత్తనాలతో సహా. కాబట్టి వాళ్ళ సహాయాన్ని మనం పొంది మనము మరీ ముందుకెళ్ళి వ్యవసాయం చేసి తిండి గింజలు రాబోయే రోజులు రైతే రాజన్న విధంగా మనం తయారైతే బాగుంటుంది. కానీ తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కావాలా, మేము చదువుకున్నామంటే మాత్రం అది ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి అనే కాదు, పెద్ద ఆయననే కాదు, ఒక ఫార్మర్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా రైతు విషయంలో చాలా ముందుండి మరీ కష్టపడాలా.
ఉద్యోగము అంటే ప్రతి ఒక్కరికి దొరకదు. కాబట్టి వ్యవసాయ పనుల్లో కూడా ప్రతి ఒక్కరు అభివృద్ధి వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణగా అంతా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన యూట్యూబర్స్ సహాయంతో మీరు మనమందరం కూడా ముందుకెళ్ళి అభివృద్ధి పదంలోకి వ్యవసాయాన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. కుర్రోళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలండి, ఇప్పుడు అమెరికా వెళ్ళారు, ఏదో సంపాదించాలనుకున్నారు, కానీ అమెరికాలో ఏం చేశారు? ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి బ్రతుకు తెరువు కోసం అమెరికా వెళ్తే వాళ్ళందరికీ కూడాను వేడి లేచి మొన్న అందరూ చూసుకుంటారు, వేడి లేచి మరి ఇమీడియట్గా వెళ్ళిపోమని చెప్పి మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పారు. ఒక మన భారతీయులనే కాకుండా మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్న దేశస్తులందరూ కూడాను అక్కడ అదే ఇబ్బందులకు గురవుతున్నారు కూడా. మరి అలాంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని మనము ఇక్కడ అభివృద్ధి చెందుతూ మన దేశాన్ని, ఈ దేశం నాకేమిచ్చిందని చెప్పేసి ఆలోచించకూడదు. ఈ దేశానికి నేనేం సేవ చేశాను అన్నటువంటిది మనం ఆలోచించాలన్నమాట. ఈ దేశం నా గురించి ఏటి ఇచ్చింది, నాకు ఏటి చేసింది అన్నటువంటిది అది ప్రశ్న కాదు. ఆ ప్రశ్న మనం వేయకూడదు. ఈ దేశానికి మనం ఏం చేసాం, ఏ అభివృద్ధిలోకి మనం సహాయపడ్డాం అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి దేశాభివృద్ధిలో మనం కూడా జై జవాన్ జై కిసాన్ అన్న కూడాను ఉండాలని చెప్పేసి నా కోరిక. కాబట్టి దయచేసి మన అందరం కూడాను ఈ యొక్క చిన్న అవకాశాన్ని, ఈ యూట్యూబర్స్ మనకిచ్చే ఈ ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందిపుచ్చుకొని మరికొద్దిగా అభివృద్ధి చెందాలన్నటువంటిది, అలాగే మనం పండించే తిండి గింజలు ఈ ప్రపంచానికి అందివ్వాలన్నటువంటిది నా కోరిక. మీ అందరూ కూడా ఆ మార్గంలో నడవాలన్నటువంటిది నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు ప్రతి విద్యార్థి చదవచ్చు, ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు రావడం కష్టం. ఏ గవర్నమెంట్ కూడా, ఏ మోడీ గారు కానీ, ఏ చంద్రబాబు నాయుడు కానీ, ఏ జగన్ కానీ, ఇంకెవరైనా ఎవరు, మనమే సీఎం అయినా మనమే పిఎం అయినా సరే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని విజ్ఞానపరం దేని మీద విజ్ఞానాన్ని పెంచుకోవాలి, వ్యవసాయంలో కూడా విజ్ఞానం పెంచుకోవాలి. పెంచుకొని మంచిగా పంటలు పండించి మన పై వ్యవసాయ సైంటిస్టులు సూచనల మేరకు, మన యూట్యూబర్స్ వచ్చారు, వీళ్ళ తాలూకు సూచనల సలహాల మేరకు మనందరము ఆ సలహాల ప్రకారంగా వ్యవసాయం చేసి ముందుకు నడవాలనేది ఈ యొక్క ముందు చెప్పినట్టు రైతే రాజన్న విధంగా మనము ఈ దేశానికి తోడ్పడాలన్నటువంటిది నా ఆకాంక్ష. ఇలాంటి వాళ్ళు చాలా మందికి నిదర్శనంగా నిలుస్తారు సార్. చాలా మంచి వర్డ్స్ చెప్పారు. 10 మంది గిట మీ మాటలు విని నేర్చుకోవాలని యువతకు చెప్తున్నాను. యువత కూడా అలాగే మీరు ఉద్యోగం వ్యాపారం ఏదైతే ఉందో వాటితో పాటు కూడా ఈ వ్యవసాయం అనేది మానవద్దు. మీరు తప్పనిసరిగా వ్యవసాయం అనేది ఆపొద్దు. వ్యవసాయం కూడా అలాగే మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరు వ్యాపారమే చేసుకోండి, ఏదైనా చేసుకోండి, డబ్బే సంపాదన, దానితో పాటు మీరు ఖచ్చితంగా ఈ వ్యవసాయం అనేది తప్పనిసరిగా పాటించాలి. ఇది ఒక అలవాటుగా మార్చుకోండి అంతే. సార్ చూసారా, మార్నింగ్ వెళ్ళి వ్యవసాయం చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, 5:15కి వెళ్ళిపోయాడు. మాకు చెప్తా ఉండు, మీరు గిట్ట నేర్చుకోండి. జాబ్ చేసినా మళ్ళీ సాయంత్రం ఇంటికే వస్తారు కాబట్టి 53 కిలోమీటర్ల దూరం, ఇక్కడ నుంచి 53 కిలోమీటర్లు వెళ్ళి వ్యవసాయం చేసి మళ్ళీ వస్తున్నారు. 6 ఎకరాలు ఆస్తిలో ఇప్పుడు నేను ఈ పత్తి నాటించి, అలాగే దానికి గడ్డి మందు కూడా స్ప్రే చేయించి ఆ రైతులందరికీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కూలి మిగతావంతా వాళ్ళకి ఇచ్చేసి. ఓకే సార్, మీకు భూమి మీద ఉన్న ప్రేమ, పండించాలన్న ప్రేమ చాలా తపన చాలా ఉంది. మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. అంటే వర్షం వస్తుంది అంటే నాకు నచ్చదు, వస్తుంది. ఎండ ఎక్కుతుంది అంటే నచ్చదు నాకు. ఎండ ఎక్కుతుంది, చీకటి పడుతుంది, దాని టైం అది ప్రకృతి. మన పని మనం చేస్తున్నాం, దాని పని అది చేస్తూనే ఉంటది. అంతేగాని తప్ప మన కోసం వర్షం ఆగదు, మన కోసం ఎండ ఆగదు, మన కోసం చీకటి రాకుండా ఉండదు. అది ప్రజలందరూ గ్రహించాలన్నమాట. ప్రతి ఒక్కరు ఎక్కువ అంటారు, చినుకులు పడుతున్నాయిరా, ఎండగుందిరా, నది వస్తుందిరా, వరద వస్తుందిరా, ఇలాంటి మాట్లాడతారు. అలాంటివంటే అస్సలు నాకు నచ్చదు. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి, దాని పని అది చేస్తూనే ఉంటది. ప్రకృతితో మనం పోటీ కాదు మనం ఎవరం కూడా. కాబట్టి ప్రకృతి తన పని చేస్తుంటది. అసలు మన దగ్గర పని చేసే వాళ్ళే మనం చెప్పినట్టు వినరు అసలు. అలాంటప్పుడు ప్రకృతికి మనం ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వట్లేదు. మనం చేతులెత్తి నమస్కారం చేయడం తప్ప ఆ ప్రకృతికి ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. కాబట్టి ప్రకృతి దారి ప్రకృతిది, మన దారి మనది. ఓకే సార్, చాలా 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 మంది ఎండెక్కుతుంది, ఎండెక్కదా మన కోసం ఆగుతుందా? వర్షం పడుతుంది, వర్షం పడదా మన కోసం ఆగుతుందా? చీకటి పడిపోతుంది, చీకటి పడదా? అలాంటివంటే నాకు నచ్చదు. మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉండాలి, దాన్ని చేయాల్సిన పని చేస్తూనే ఉంటాం. ఈ మాటలలో వ్యవసాయం చేసేటోళ్ళు గిట్ట అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేని పని ఏదంటే దాని పని చేసుకుంటూ పోతుంది. మనం గిట్ట ఏం పని చేసినా చేయాలనుకుంటే ఏ పని అయినా చేస్తాం అంతే.
ఓకే సార్. ఓకే సార్. లాస్ట్ సార్ మీ తాలూకు ఛానల్ ఏంటమ్మా? సిసింద్రి నరేష్ యూనిక్ సార్. ఓకే. అయితే మీ ఛానల్ ద్వారా మీరు రైతులకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే దేశ భవిష్యత్తులో మీరు కూడా ఒక సమితిగా వెలిగి దేశ రైతులందరినీ కూడా ఈ యూట్యూబర్స్ సహాయం ఎలాగైతే చేస్తున్నారో మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా సహాయం చేయాలనేటువంటిది వాళ్ళకి ఆశాదీపంగా మీరు ఉండాలనేటువంటిది నా కోరిక. దయచేసి మీరు మీ యూట్యూబ్ ద్వారా మాకే కాకుండా ఈ ఆంధ్రప్రదేశే కాకుండా ఈ భారతదేశం మొత్తం మీద కూడా మీలాంటి యూట్యూబర్స్ ఉండాలని చెప్పేసి, మీలాంటి యువకులేమో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ఎలా ప్రోత్సహించాలో ఏంటన్నటువంటిది మీరు స్వయంగా తర్పీదిస్తూ మరీ పంపిస్తున్నారు. కాబట్టి రైతులకు మీరు ఒక ఆశాదీపంగా ఉండాలని చెప్పేసి మీ యూట్యూబ్ ద్వారా మీరు అందరికీ సహాయపడాలని చెప్పేసి నేను మా మనసా వాచ కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్. అలాగే మంచి వీడియోలు చేస్తాం, మంచిగా ముందుకెళ్తాం సార్. చాలా థ్యాంక్ యూ సార్. మన కుర్రోళ్ళు మళ్ళా ఇంకో సాంగ్ తో ముందుకు వస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి ఎలా ఉంటుందో. రెడీ రెడీ. అతను కూడా మీ ఫ్రెండ్స్ కే క్లాస్. అది సూపర్ సూపర్. దంచి కొట్టేసి డాన్సర్ అవుతున్నా. ఓకే గుడ్. మీ అందరు మంచి డాన్సర్లు అవుతారు. అందరు మంచి డాన్సర్లు అవుతారు. తమ్ముడు చిన్నోడైన కాబట్టి వెనకాలం తిరగదీసేసో. సూపర్. ఓకే బాగా చేశారు. ఓకే అందరూ అయితే సూపర్గా చేశారు కదా. చూశారు కదా ఫ్రెండ్స్, మన వాళ్ళు పిల్లలైన చిచ్చర పిల్లలకి అదర కొట్టేశారు. ఇంక మామూలు ఉండదు వ్యవహారం వీళ్ళతో. ఓకేనా అందరికి? హ్యాపీనా? హ్యాపీనా? అందరు హ్యాపీనా? 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 సో గట్టిగా హ్యాపీలా? ఏపీ పిల్ల హ్యాపీలు కాదు, HAPPY హ్యాపీ. ఓకే గుడ్. సూపర్ సూపర్ సూపర్. అందరు బాగా చేశారు. ఫ్రెండ్స్ చూశారు కదా మా ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మీకు కావాలంటే సిసింద్రి నరేష్ యూనిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొడితే ఇండియా మొత్తం వినపడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మోత మోగిపోవాలి. ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ రైతుతోటి ఇది అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ విలేజ్తో మరో రైతన్నతో మీ ముందుకు వస్తాం. అంతవరకు వేచి చూస్తూనే ఉండండి. అందరూ